మంగళగిరి ప్రాంత రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ సరికొత్త ఆధునిక వసతులతో కూడుకున్నటువంటి రైల్వే స్టేషన్ కానుక అందించనున్నది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ఎట్టకేలకు పూర్తి స్థాయిలో ఆధునిక పనులు పూర్తి చేసుకొని ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అంటే వర్చువల్ విధానం ద్వారా ప్రారంభోత్సవానికి ముస్తాబు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్కి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ అనేటువంటి అందుబాటులో లేని సమయంలో సైతం అటు గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు ఎవరికైనా సరే సమస్తం ఈ రైల్వే స్టేషన్ అనేటువంటిది ఎంతో కీలకంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కాలం మారినప్పటికీ అప్పటికి ఇప్పటికి మాత్రం ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తి చేసిన పట్ల ఈ ప్రాంత ప్రజానీకం మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అమృత భారత్ స్కీమ్లో భాగంగా 12.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ పొడిగించారు. అదేవిధంగా లిఫ్ట్ సౌకర్యంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమస్తం ఎటు చూసినా కూడా విమానాశ్రయాన్ని గుర్తు చేసే విధంగా ఈ రైల్వే స్టేషన్ మాత్రం నిర్మించారని చెప్పుకోవాలి. మంగళగిరి రైల్వే స్టేషన్లో రోజుకి సరాసరి 32 ట్రైన్లు హాల్టింగ్ సదుపాయం ఉంది. వాటన్నిటిలో ఇంటర్సిటీ అనేటువంటి దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అమరావతి రాజధానిలో ఉద్యోగం చేసినటువంటి తెలంగాణ వాసులు ఎవరైనా సరే, అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఎవరైనా సరే సికింద్రాబాద్ స్టేషన్ తర్వాత మంగళగిరి స్టేషన్కి అంత ప్రాధాన్యత ఉంది. వారంలో ప్రతిరోజు ఈ ఇంటర్సిటీ అనేటువంటిది మంగళగిరి కేంద్రంగా రాకపోక కొనసాగించడానికి ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం తర్వాత కొత్త హంగులతో ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ని ఈ నెల 17వ తేదీన వర్చువల్ విధానం ద్వారా ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి రైల్వే శాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ రైల్వే స్టేషన్ అనేటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోవడం పట్ల మంగళగిరి ప్రయాణికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నన్నపని నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్ వాస్తవంగా ఇక్కడ చదువుకునేటువంటి వాళ్ళు గుంటూరు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ, వ్యాపార సంస్థలు కానీ కీలకమైన సెంటర్ అంటారు. నిజమేనండి? అసలు పొద్దున పూట ట్రైను ఎంతోమంది స్టూడెంట్స్ అంటే ఎంప్లాయీస్ అసలు ఖాళీ ఉండేది కాదండి. మేము పట్టుబట్టి రెండు కంపార్ట్మెంట్లు కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే నుంచోడానికి కూడా ఖాళీ ఉండేది కదా ఆ రోజుల్లో. అందరం మేము పట్టుబట్టి ఇది చేసాం. ఆటోలు ఇవన్నీ లేవు కదా, అప్పుడు బస్సులు తక్కువగా ఉండేవి. దాని మూలాన అంతా రైలుకే వెళ్ళేవాళ్ళు. 90% విజయవాడ, గుంటూరు వెళ్ళేవాళ్ళు, 90% రైలుకి వెళ్ళేవాళ్ళు. అట్లానే ఇప్పుడు చేస్తున్న దీనికి లోకేష్ గారికి కానివ్వండి, రైల్వే మినిస్టర్ కానీ అందరి కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే దీంతోపాటు రైళ్ళని ఆగాలి, ఎక్స్ప్రెస్ రైళ్ళని ఆగాలి. మన ముందరగా చాలా పోతున్నాయి కానీ ఉపయోగం లేకుండా పోతుంది. అందుట్లో మనకి రాజధాని డెవలప్ అవుతున్నప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు ఎక్కువ మంది. వాళ్ళందరూ హైదరాబాద్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా కూడా మామూలుగా విజయవాడ పోయే, గుంటూరు పోయే వెళ్ళాల్సి వస్తుంది. దాని మూలన వాళ్ళకి టైం పోతుంది. మనకు కూడా ట్రాఫిక్ సమస్య కూడా అటుపోయి ఎక్కితే కన్నా ఇక్కడ మంగళగిరి వస్తే రైటు. అందులో మంగళగిరి స్టేషన్ వరకు కూడా మన రాజధాని నుంచి రోడ్డు కూడా ఆల్మోస్ట్ తయారైంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ ఆధునీకరణ చేసినందుకు సంతోషిస్తూ ట్రైన్స్ కూడా ఆపితే నేను మంగళగిరి ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తారని ఆశిస్తున్నాను. రాజధాని నగర ప్రాంతంలో మరి ముఖ్యంగా గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టడం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజానీకం యొక్క అదృష్టంగా భావించాలి. ఇదే సమయంలో అందరూ కోరుతున్న విధంగానే ట్రైన్ సర్వీసులు మరిన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత ప్రజానీకం డిమాండ్ చేస్తూ ఉన్నారు.